సంగారెడ్డి పట్టణంలోని 19వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి గుర్రం ఝాన్సీ రమేష్లకు మద్దతుగా జయగుణ చైతన్యారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 19వ వార్డులోని కాలనీ వాసులతో కలిసి హస్తం గుర్తుకు ఓటు వేసి ఝాన్సీ రమేష్లను గెలిపించాలని ఇంటింటికి ఎన్నికల ప్రచారం జరిపారు. ఝాన్సీ రమేష్లను కౌన్సిలర్గా గెలిపిస్తే వార్డులోని ప్రజల సమస్యలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జగ్గారెడ్డి సహకారంతో పరిష్కరిస్తామని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అవసరం ఉంది. ఈ రోజు జగ్గారెడ్డి గారు పేదలకు ఎల్లప్పుడూ కూడా అసలు నాయకుడు అంటే ఎవరు, పేదవాళ్లను తొట్టెల విందు మొదలుకొని చావు విందు వరకు వచ్చే నాయకుడే జగ్గారెడ్డి. ఆ జగ్గారెడ్డిని చూసి మనం అర్థం చేసుకోవాల్సిన మనమందరము ఈ రోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది అనుకోవడం కంటే మనం ప్రశ్నించాలి ఎదుటివాన్ని. కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది, త్రిబుల్ ఐటీలు తెచ్చింది, ఐఐటీలు తెచ్చింది, 456 రైల్వే స్టేషన్లు వేసింది, ఎయిర్పోర్ట్లు వేసింది. ఇది కాంగ్రెస్. ఐడిపిఎల్, బిహెచ్ఎల్, డిఆర్డిఎల్ ఇవి అన్ని కంపెనీలు ఎవరేసిండ్రండి? ఇదంతా కాంగ్రెసే తయారు చేసింది. ఈ సమాజంలో 10 ఏళ్ల నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు 10 ఏళ్ల నుంచి ఏం మాట్లాడింది ఒకటే నివాదం ఏముంది? పాకిస్తాన్, బంగ్లాదేశ్, మస్జిద్, మందిర్. పాకిస్తాన్ ఒక బ్రతకలేని బిచ్చగాళ్లు, బంగ్లాదేశ్ మనతో అడక తినేవాళ్లు. వాళ్లతో మనం పోటీ పడతామా? లేకుంటే మనము రష్యా, అమెరికా లేక చైనా వాళ్లతో పోటీ పడి బ్రతకాలా? మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎవరిని ఓటు చూసి, ఎవరిని ఏ మాటలతో ఓటు అడగాలి మనం? జగ్గారెడ్డి మీకు ఏం చేసి ఓటు అడుగుతాడు? పేదల పెన్నిది, పేదల ఆశజ్యోతి, పేదలకు సహాయం చేసి ఓటు అడుగుతాడు తప్ప కుల మత భేదాలాదు. ఎర్రవాడైనా, తెల్లవాడైనా, ఏ కులం వాడైనా, ఏ జాతి వాడైనా భారతదేశంలో మనమందరం మనుషులం. మనిషిని గౌరవించే తత్వంతో మానవ సేవయే మాధవ సేవ అని ఓటు అడిగే నాయకుడే జగ్గారెడ్డి. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓటును మా యొక్క మేడం గారి ఆధ్వర్యంలో ఇజు పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి మీరు 9వ వార్డు అభ్యర్థిని, 19th వార్డు అభ్యర్థిని మీరు బంపర్ మెజార్టీతో చేతి కొట్టేసి రిక్షా దొక్కే రహీమన్న, రాళ్లు కొట్టే రైతన్న, హమాలి కుమరన్న, డ్రైవరు మల్లన్న, నీకున్న ఆస్తులన్నీ చేతి గుర్తు కోరన్న, చేయి లేనిది మనము బ్రతకలేము ఓరన్న. కాబట్టి మీరు మీ అమూల్యమైన ఓటును వృధా చేయకుండా చేతి గుర్తు కోటేస్తారని కోరుకుంటూ అమ్మా క్యాండిడేట్ ముందుకు రమ్ముకుంది రండి. అమ్మా ఒకసారి అవకాశం ఇవ్వండి అమ్మా. వివేకరామన్ ఎప్పుడు కలరిస్తుంటారు సార్ వీడియోలు. ఆశీర్వాదం ఇస్తున్నాను. మీ డాడీ పెద్ద కావచ్చు, నేను దేవుని అంతకంటే చేతిగుర్తు ఓటేయాలి కాక కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తు కూడా పక్కన చూడండి. మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో 19 వార్డులో ప్రచారం, డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ గుర్రం ఝాన్సీ రమేష్ గారు మహిళ, ఇక్కడ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి ఆనుకొని చెరువు ఉంది. ఇప్పుడు వర్షాకాలం వస్తే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయని. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు.
మరి మేము వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మరి జగ్గారెడ్డి గారు ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మరి ఫండ్స్ తెచ్చి అది ఏ విధంగా అయితే వాళ్ళ ఇళ్లలో వరకు నీళ్ళు రాకుండా ఏ విధంగా సొల్యూషన్ చేయాలనో అధికారులతో మాట్లాడి జగ్గారెడ్డి గారు చేపిస్తారు. మీరు ఎట్లాంటి భయభ్రాంతులు పడకండి, ఎందుకంటే జగ్గారెడ్డి గారు ఉన్నప్పుడు మీ వరకు ఎవరు రారమ్మా. మీకు తెలుసు, ఎప్పుడైనా సాయం చేయనికనే ఆలోచిస్తాడు జగ్గారెడ్డి గారు. అవునా కాదా? మీరే చెప్పండి. మీరే చూసిర్రు, నాకంటే ఎక్కువ నుంచి మీరే చూసిర్రు. అప్పటి నుంచి కూడా మీరు దగ్గరుండి చూసిన నాయకుడు జగ్గారెడ్డి గారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ. మీరు అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ మీకు నిజాలు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను వచ్చి చెప్పడం కాదు, మీకు తెలుసు కాబట్టి మీరు ఆలోచించండి అమ్మా. ఆలోచించండి, మీకు తెలుసు కదా. అది ఆలోచించడం కాదు, ఓటు ఎవరికి వేస్తే మనం మంచిగా అవుతామో వాళ్ళకి ఆలోచించండి. మరి గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఉండే కదా ఇక్కడ కౌన్సిలర్, వాళ్ళు ఏ విధంగా చేసిరో మీరు ఆలోచించుకోండి. మరి రమేష్ అన్న మీకు తెలుసు, మీకు ఏం సాయం కావాలన్నా మీరు పేరుతో మీరు పలకరిస్తున్నాడు. మరి అంత దగ్గరగా ఉన్నాడు. అమ్మ ఇప్పిస్తాం, తప్పకుండా ఇప్పిస్తాం అమ్మ. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తుందమ్మా. మీరు కిరాయికి ఉంటుర్రని నేను తిరిగినప్పుడు చెప్పిర్రు. 2000 కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాము అని చెప్తున్నారు నాకు. అవును, 80 గజాల ప్లాట్ ఇస్తున్నారు, కట్టుకోనికి కూడా మీకు సాయం చేస్తారమ్మా. మీరు కూడా ఎట్లాంటి అంటే మన కష్టం. ఇప్పుడు ఈ రోజులలో రేట్లు పెరిగిపోయినాయి, మనం కట్టుకునే శక్తి కూడా లేదు. మరి ప్రభుత్వమే మీకు స్థలం ఇస్తుంది, కట్టుకోనికి కూడా పైసలు కూడా లోన్ ఇస్తుంది. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. జగ్గారెడ్డి గారు ఉన్నారు, మీ వరకు ఎవరు రారు. అంత ధైర్యం చేసి ఎవరు రారు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాడిని ఎట్లా మంచిగా చేద్దామని ఆలోచించుదాం. ఎందుకంటే మీరు ఉంటున్నారు, రోజు ఉంటున్నారు, మంచిగా ఉండాలే కదా. ఎందుకు ఈ ఎలక్షన్లు? మీకోసమే. మీరు మంచిగా ఉండాలని చెప్పి ఇలాంటి ఎలక్షన్లు పెడుతున్నారు. మరి మీరు మంచిగా ఉండాలంటే ఏ నాయకుడు ఉండాలి మీ వార్డులో? మిమ్మల్ని చూసుకునేటట్టు మంచి నాయకుడు ఉండాలి. కాబట్టి ఝాన్సీ గారిని, రమేష్ అన్న గారిని మీరు దృష్టిలో పెట్టుకొని ఓటేయండి అమ్మా. యూత్ చాలా మంది ఉన్నారు, రండి బయటికి వచ్చి మీ డెవలప్మెంట్ కోసం ఓటేయండి అని చెప్తున్నా, అభివృద్ధి కోసం ఓటేయమని చెప్తున్నాను. ఈరోజు ఇంటింటికి కూడా తిరిగి వాళ్ళ సమస్యలు నేను, రమేష్ అన్న అందరు తెలుసుకోవడం జరిగింది. మరి జగ్గారెడ్డి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి, మరి ఫండ్స్ కావాలన్నా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో జగ్గారెడ్డి గారు మాట్లాడి తీసుకురావడం కూడా జరుగుతుందమ్మా. మీ దాంట్లో ఏం డౌటే అవసరం లేదు మీకు. ఎందుకంటే సంగారెడ్డి ఇంత డెవలప్ అయిందంటే ఎవరి వల్లమ్మా? జగ్గారెడ్డి సార్ వల్లనే కదా. ముందు కూడా మనకు అవ్వాలంటే అట్లాంటి ఒక నాయకుడు కావాలి కదమ్మా. ఎమ్మెల్యే ఉండని లేకపోని, ఇక నాయకత్వం అయితే కావాలి కదా మనకు. అట్లాంటి నాయకత్వంలో మరి రమేష్ అని ఉన్నాడు. కాబట్టి మీరు అందరు దృష్టిలో పెట్టుకుని తప్పకుండా చేదు గుర్తుకేయండి అమ్మా. ఈరోజు 19వ వార్డులో మెజారిటీ ఇవ్వాలి మీరు కాంగ్రెస్ కి. ఎంత మెజారిటీ ఇస్తే మనం అంత మంచి పనులు చేద్దామమ్మా. థ్యాంక్ యూ. 19 వార్డ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్రం ఝాన్సీ రమేష్, తూర్పు జయప్రకాష్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి ఆశీస్సులతో ఈరోజు 19వ వార్డు అభ్యర్థిగా గుర్రం ఝాన్సీ రమేష్ అభ్యర్థి ఉన్నాము. అదేవిధంగా అభివృద్ధి 19 వార్డుకి ఏ సమస్య అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జగ్గారెడ్డి సార్ ముందున్నాడు, నిర్మల జగ్గారెడ్డి మేడం ముందుంది. ఏ పనులైనా సరే చేసి పెట్టే బాధ్యత నాది. కొందరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు నిరుపేద కుటుంబాలు, ఏ ఒక్కరు కూడా పెద్ద ఉన్నోళ్ళు కాదు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ నిరుపేద ప్రజలు ఉన్నారు ఇక్కడ. అందరూ వాళ్లకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హైడ్రా వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది భయపెట్టిస్తున్నారు. ఎటువంటి భయపడకుండా అమ్మా, ఏదున్నా నేను ముందుండి విధమైన జగ్గారెడ్డి సాబ్ దగ్గరకు పోయి ఎటువంటి ఏ ప్రాబ్లం, ఏ హైడ్రా కానీ ఎటువంటి సమస్య ఉన్నా నేను దగ్గర తీసుకుపోయి సాల్వ్ చేస్తానమ్మా. మీరు ఎటువంటి బాధపడకండి, ఎటువంటి ఇబ్బంది పడకండి, ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి మీ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడు ఉండాలి. పనులు, రోడ్లు కానీ, మోరీలు కానీ ఏదైనా సరే అన్ని పనులు దగ్గర నుండి చేపించే బాధ్యత నాదమ్మా. ఎవరు భయపెట్టినా భయపడకండి. మీకు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇక్కడ ఉన్న వాడు భగత్ సింగ్ నగర్ కానీ, ఎల్బీ నగర్ కానీ కొందరికి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అటువంటి ఏం భయపడకండి అమ్మా. జగ్గారెడ్డి సాబ్ నా ఎంబడున్నాడు. నేనుంటా. అధికార పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సాబ్ సీఎం ఉన్నాడు. ఏ పనులైనా సరే చేపించే బాధ్యత నాది. ఎవ్వరికి భయపడకండి అమ్మా. ఒక్కసారి 10 ఏళ్ళు వేరే పార్టీ వాళ్ళకు గెలిపించారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గుర్రం ఝాన్సీని గెలిపించి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమో నేనుంటా. ఎనీ టైం వస్తా. మీకు తెలుసు గుర్రం రమేష్ అన్నవాడు ఎట్లా అంటారు మీకు తెలుసు. ఏ అవసరం ఉన్నా వచ్చి చెడుకు మంచిగా ముందుంటా. ఏ అవసరం ఉన్నా నేను ఉంటామా. మీ ఆశీస్సులు దీవెన నాకు ఎల్లప్పుడు ఉండాలి. 19వ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించి నన్ను విజయం సాధించాలని చేస్తున్నామ్మా.